హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మామ్స్ ఫుడ్ ఈటింగ్ కిడ్స్. 90s కిడ్స్ బడ్డీ కొట్టు దగ్గర ఎంతో ఇష్టంగా తినే బొరుగు ముద్దలు లేదా మరమరాల లడ్డుని మనం కూడా మన పిల్లలకి ఇలా ఇంట్లోనే చేసి పెట్టి వాటి టేస్ట్ చూపించండి. చాలా ఇష్టంగా తినేస్తారు. వాళ్ళకు కూడా తెలియాలి కదండి మనం తిన్న స్వీట్స్. దానికోసం ఒక కడాయిని తీసుకొని దానిలోకి ఒక 4 కప్పుల బొరుగులు వేసుకోండి, లేదా మరమరాలు అంటారు కొన్ని సైడ్స్. వీటిని ఇప్పుడు మంటని సిమ్లో పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా క్రంచీగా అయ్యే వరకు వేయించుకోవాలి. మంటని మాత్రం సిమ్లోనే ఉంచాలి. చూసారా, బొరుగులు అనేది పట్టుకుంటే ఇలా నలిగిపోవాలండి. ఇప్పుడు వీటన్నిటిని తీసి ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానిపైన 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా అంతా అప్లై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దానిలోకి 4 కప్పుల బొరుగులకి 1 కప్పు బెల్లం వేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. అలాగే ఒక పావు కప్పు నీళ్లు వేసుకొని ఈ బెల్లం కరిగే వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లాన్ని అంతా బాగా కలుపుకుంటూ కరిగించేసుకోవాలి. ఇలా అంతా కరిగిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి స్టైనర్ పెట్టుకొని ఇలా వడకట్టేసుకోండి. బెల్లంలో ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే పోతాయి. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిని ఒకసారి కడుక్కొని ఈ బెల్లం సిరప్ని అంతా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బెల్లం సిరప్ బాగా మరిగే వరకు ఉడికించుకోవాలి. చూసారా, ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు కొంచెం ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇలా సాఫ్ట్ బాల్ లాగా వచ్చిందండి, ఇంకా పాకం రాలేదు. ఇప్పుడు ఇంకొకసారి చెక్ చేసుకోండి. ఇలా సాగకూడదు పాకం అనేది. ఇప్పుడు పాకం ఇలా ఉడికేటప్పుడు ఒక పించ్ బేకింగ్ సోడా అంటే వంట సోడా, అలాగే 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోండి. వంట సోడా వేయడం వల్ల క్రంచీగా ఉంటాయి బాగా బొరుగు ముద్దలు. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసుకొని ఇంకొకసారి చెక్ చేసుకోండి. చూసారా, పాకం అనేది కొడితే ఇలా టక్ టక్ మని సౌండ్ రావాలండి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న బొరుగులన్నిటినీ వేసేసుకొని ఫాస్ట్గా కలిపేసుకోవాలి. మంటని సిమ్లో పెట్టేసేయండి ఇలా కలుపుకునేటప్పుడు. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసేసి ముందుగా మనం నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి ఈ బొరుగుల్ని వేసేసుకోండి. పాకం వేడి తగ్గక ముందే ఇలాగా రౌండ్గా చుట్టేసుకోవాలండి. మీకు కాలుతుంది అనుకుంటే కొంచెం తడి చేసుకోండి, పర్వాలేదు. ఇప్పుడు మీకు ఎంత సైజులో కావాలో అంత సైజులో ఈ బొరుగు ముద్దల్ని చేసేసుకోండి, అంతేనండి. ఒకవేళ పాకం ఆరిపోయింది అనుకుంటే మళ్ళీ స్టవ్ మీద పెట్టి 1 నిమిషం వేడి చేసుకొని ఇలా చుట్టేసుకోండి, అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే బొరుగు ముద్దలు రెడీ అయిపోతాయి. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్